విశ్వాస పరీక్షలో విజేతలు ఎవరు అనే అంశం గురించి మాట్లాడుకుందామండి. విశ్వాస పరీక్షలో విజేతలు ఎవరు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. విశ్వాసం అనేది తెలియకుండా చాలా మంది ఉన్నారండి ఇక్కడ. అలానే విశ్వాసం తెలియకుండా బాప్తిసం పొందిన వారు కూడా ఉన్నారు. అసలు విశ్వాసం అనే దాని గురించి డెఫినేషన్ గురించి తెలుసుకున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నది రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. ఏమని అన్నాడండి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమై ఉన్నవని అనుటకు నిజ స్వరూపమునై ఉన్నవి అని అంటున్నాడు దేవుడు. ఇక్కడండి విశ్వాసము నిరీక్షణ అనేవి రెండు పదాలుగా కనిపిస్తున్నాయి. విశ్వాసము నిరీక్షణ. విశ్వాసం లేకుండా నిరీక్షణ ఉండదు, నిరీక్షణ లేకుండా విశ్వాసం అనేది ఉండనే ఉండదు. విశ్వాసము నిరీక్షణ అనేది రెండు పదాలుగా మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటే, నిరీక్షణ గురించి మాట్లాడుకుంటే, మనం యాకోబు రాసిన పత్రిక 2వ కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకుని కూడా అని అన్నాడండి. ఏమని అన్నాడు ఇక్కడ దేవుడు? మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మిమ్మల్ని మీరే శోధించుకుని అన్నాడండి. పరీక్షించుకోవడం అంటే ఏంటంటే అండి, ఇక్కడ మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే పరిశోధించుకోవాలి. ఇప్పుడు విశ్వాసం ఉందో లేదో ఒకరు చెప్పక్కర్లేదు. మన క్రియలు ఎలా ఉన్నాయో మనమే పరీక్షించుకోవాలి ఎప్పుడు కూడా. అది ఏ విధంగా అనేది ఇంకొక వచనంలోకి వెళ్దామండి. విశ్వాసం క్రియల యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను నాకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనం అంటున్నాడు. చాలు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అని దేవుడు చదివిస్తున్నాడండి. అట్టి విశ్వాసము రక్షింపగలదా అని దేవుడు చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఏమని అంటున్నాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఆ విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము అని అంటుంటే, దేవుడు ఈ మధ్యకాలంలో నేను చాలా చోట్ల విన్నానండి. ఏమని అంటున్నారంటే, క్రైస్తవులు మేము దేవుని నమ్ముకున్నామండి అంటున్నారు. దేవుని నమ్ముకున్నాము అంతే, అక్కడితోనే ఆపేస్తున్నారు. దేవుని నమ్ముకుంటే సరిపోతుందండి? సరిపోదు కదా. దాని గురించి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకో మాట కూడా ఉందండి. దేవుడు ఏమంటున్నాడంటే ఇంకో మాట కూడా ఉంది. యాకోబు రాసిన పత్రిక అదే అధ్యాయం 2వ అధ్యాయంలో 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యములు కూడా ఇక్కడ వణుకుతున్నాయి. ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారండి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. దయ్యాలు కూడా ఇక్కడ నమ్ముతున్నాయి. దయ్యాలు నమ్ముతున్నాయి, మనము నమ్ముతున్నాం. కానీ అవి మనకన్నా ముందుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అవి మనకన్నా ముందుగా వణుకుతున్నాయి. అంటే ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళడానికి అసలు ముందు ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి అంటే ఇక్కడ మనకంటే ముందు అవి భయపడుతూ వణుకుతున్నాయి. భయపడుతూ వణుకుతున్నాయి కాబట్టి వాటి నిత్య జీవం వల్ల ఇవ్వకూడదండి. అక్కడ ఒకటి కూడా ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేకపోతే వృధాని మన పరిస్థితి. అదే అంటున్నాడండి. చాలు నేను మాట్లాడుతున్నాను. అసలు పరీక్ష అనేది ఉంటుందా లేదా అనేది మన అంశం. అసలు పరీక్ష గురించి మనం మాట్లాడుకోవాలి. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. చాలండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇక్కడ పరీక్ష గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇక్కడ దేవుడు పరీక్ష అనేది పెడుతున్నాడా లేదా అనేది చాలా మంది విశ్వాసులకు అయితే తెలియదు. పరీక్ష అనేది ఉందో లేదా అనేది కూడా ఎవరికి కూడా తెలియదు. పరీక్ష అనేది ఒకటి ఉంది. ఇప్పుడు లోకంలో చూస్తే ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్ళాలంటే పరీక్ష ఉంటుందండి. అలాగే ప్రభుత్వం వారు కూడా సంవత్సరానికి ఒకసారి, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి, లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష పెడుతున్నారు. కానీ వారు మరొక తరగతికి వెళ్ళడానికి మాత్రమే ఆ పరీక్ష పెడుతున్నారు. కానీ ఇక్కడ మన నిజ జీవితానికి వస్తే క్రైస్తవులు అనే వాటికి పరీక్ష అనేది ఉంటుంది. పరీక్ష అంటే ఏంటిదని మీరు అనుకోవచ్చు. పరీక్ష అంటే ఒకటేనండి, శ్రమ. శ్రమ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.
దేవుడు వాటిని ఆహ్వానిస్తాడు మన జీవితంలో. వాటిని ఆహ్వానిస్తున్నాడు అంటే మనం మరొక తరగతి వెళ్ళడానికి మాత్రమే వీటిని ఆహ్వానిస్తున్నాడు. అలానే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండకూడదని అంటున్నాడు దేవుడు. క్రైస్తవులు అనేవాడిని ఎప్పుడు సిద్ధపాటు స్థితి కలిగి ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. క్రైస్తవులు అనేవాడు మాత్రం ఎప్పుడు కూడా సిద్ధపాటు స్థితి కలిగి ఉండాలి. సిద్ధపాటు స్థితి లేకపోతే మనము ఎక్కడ వెళతాము మీ ఆలోచనకే వదిలేస్తున్నానండి. అది సిద్ధపాటు స్థితి అనేది కలిగి ఉండాలి అని అంటున్నాడు. పరీక్ష కాలం అంటే దేవుడు మన సమయాన్ని మనము ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షలు రాయడానికి, పరీక్షలు అనడానికి ప్రశ్నలు ఉంటాయి పరీక్షల్లో. కానీ ఇక్కడ మనకేముంటాయంటే శ్రమలు ఉంటాయి. మరొక శ్రమ వస్తుంది అంటే దేవుడు మన జీవితంలో ఆహ్వానిస్తున్నాడంటే మరొక తరగతి వెళ్ళడానికే దేవుడు వాటిని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు అదే మాటని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడంటే ఈ సమయంలో నీవు ఏం కలిగి ఉండాలో మరొక వచనం చూసుకున్నామండి. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష చాలండి, ఓర్పును పుట్టించునని అంటున్నాడండి. ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం, పిల్లవాడు అనేవాడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు పెన్ను పేపరు తీసుకుని వెళ్తాడు. పెన్ను పేపరు ప్యాడ్ తీసుకుని వెళ్ళినంత మాత్రాన అక్కడ సరిపోదండి. వాటితో పాటు జ్ఞానం కలిగి కూడా నడుచుకోవాలి. ఒకరున్నారు, నేను ఎగ్జామ్ రాసేసాను, బయటకు వచ్చేసిన తర్వాత నేను ఎగ్జామ్ దించేశాను, చెంచేశాను, పేపర్లు చించేశాను, ఈ రోజు అంత బాగుంది అన్నాడు. వాడి తర్వాత వచ్చి చూస్తే వాడి పేపర్ అనేది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. అంటే రిజల్ట్స్ వచ్చే సమయానికి వాడు ఎట్లా పెడతాడంటే వాడి కేసు నేను రాశాను కానీ ఈ ప్రశ్నకి ఇంకో ప్రశ్నకి జవాబు రాశాను అన్నాడు. కానీ ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడంటే దేవుడు మనకి క్వశ్చన్ పేపర్ లీడ్ చేస్తున్నాడండి. ఏమంటున్నాడంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని అంటున్నాడు. ఇక్కడ క్రైస్తవుడు అనేవాడు ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే ఓర్పుని. ఆ ఓర్పు కలిగి ఉన్నవాడు మాత్రమే వాడు మాత్రం ముందుకు వెళ్తాడు. ఇట్లాగా పరీక్షను చూసుకుంటా వెళ్తున్న వాళ్ళు మన బైబిల్ గ్రంథంలో ఒకరు ఉన్నారండి. సరే, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనానికి వెళ్తామండి. జరిగిన తర్వాత ఒక్క నిమిషం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో విశ్వాసంలో వారు ముందడుగులో ఉన్నాడు అనడానికి ఒక సంగతి జరిగిందండి. అబ్రహం గారికి వయసు ఎంత అండి? ఇస్సాకు గారికి ఇచ్చే సమయంలో 100 సంవత్సరాలే ఉంటాయండి. ఆ 100 సంవత్సరాలు ఉన్న సమయంలో అతనికి ఏ విధంగా ఆ 100 సంవత్సరాలకి ఆ కుమారుని పొందుకోగానే ఎంత ఆనందపడతాడండి. ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడండి. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే అతనికి గోరుముద్దలు పెడుతూ ప్రతిరోజు ఆ తండ్రి కళ్ళలో ఆనందం చూసుకుంటా ఉన్నాడండి. అంత ఆనందం చూసుకుంటున్న ఆ దేవుడు, అంత ఆనందం చూసుకున్న అబ్రహం గారు తన కుమారుని చూసుకున్న విధానం చూస్తుంటే ఎంతగానో సంతోషిస్తాడు దేవుడు కూడా. అదే సంతోషం చూస్తూ ఉన్నప్పుడు మరొక్కసారి దేవుడు ఆయనని అబ్రహామా అని పిలిచాడండి. అది చదవండి, అబ్రహాము 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలండి, పరిశోధించను. దేవుడు అబ్రహామును కూడా పరిశోధించడానికి ఇక్కడ వచ్చేసాడండి. అబ్రహామును కూడా వదలలేదండి. అబ్రహాముని ఎలా పరిశోధించాడంటే ఆయనకి ఇవ్వడానికి 100 సంవత్సరాల సమయంలో కుమారుని ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాల సమయంలో ఆ కుమారుని ఇవ్వగానే ఎంతగానో ఆ తండ్రి ఆనందపడుతూ ఉంటాడు. ఆయన ఎదుగుతూ ఉంటే ఆ తండ్రి కళలో ఆనందం చూసుకుంటూ ఉంటాడు ఆ అబ్రహాం గారు. ఇలా పరిశోధించడానికి దేవుడు ఒకరోజు రానే వచ్చి నీకు ఒక్కగాన యొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమన్నాడండి. నేను ఇప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడంటే నేనా ఇప్పుడు ఈ పరీక్ష నేను రాను, నేనెందుకు ఇవ్వాలి అని అనలేదండి అక్కడ అబ్రహాం గారు ఇస్సాకు నీ వలన మాత్రమే నాకు ఇచ్చాడు తండ్రి, నీ వలన మాత్రమే నేను పొందుకుని ఉన్నాను, ఇది నీ స్వాస్యమయ్యా, నేను ఎప్పుడు ఎలా ఇవ్వాలి అని ఆయన సిద్ధపాటు స్థితి కలిగి ఉన్నారండి. అబ్రహాం గారికి ఆ వయసులో కూడా సిద్ధపాటు స్థితి అవసరం అండి. కానీ దేవుడు పరీక్షించాడండి. ఎందుకు విశ్వాసులకి ఆయన విజేతగా నిలబడ్డాడో ఒక్కసారి చూద్దామండి. ఆయన మోరియా పర్వతమునకు తీసుకుని వెళ్ళాడండి. ఇక్కడ ఒక్క సంగతి మీరు ఆలోచించాలి. ఆయనకి అబ్రహాం గారికి
కుమారుని ఇచ్చేస్తా అన్నాడు, బాగానే ఉంది. ఆయన కుమారుని ఆయన ఇచ్చేస్తాను అన్నాడు, అందరూ బాగానే ఆలోచిస్తున్నారు ఇక్కడ. కానీ అబ్రహాం గారు ఇంకో సంగతి కూడా ఆలోచించుండాలండి. అంటే ఆదాం గారు హవ్వ గారు ఇక్కడ ఈయనకేమో పరీక్ష పెట్టాడు. ఎవరికి? అబ్రహాం గారికి పరీక్ష పెట్టాడు. కానీ ఆదాము హవ్వ గారి గురించి ఈయనకి ముందుగానే ఒక సంగతి గుర్తెరుగుండాలి. ఆదాం గారు హవ్వ గారు అంటే స్త్రీగా ఎంతగానో మీకు బలహీనమైన ఘట్టం గనక షారాయ్ గారికి తెలియకుండా ఆవిడకి తెలియకుండా తన కుమారుని ఇవ్వాలని అనుకున్నాడండి. ఆదాం గారు హవ్వ గారి గురించి ఎందుకు మాట్లాడానంటే, ఎందుకు ప్రస్తావించానంటే, ఇక్కడ పండు మొదట తిందేవారండి హవ్వ గారు. హవ్వ గారు తిని ఆయనకి కూడా ఇచ్చి ఎవరికి? ఆదాం గారికి ఇచ్చింది. ఆదాం గారు ఇవ్వగానే వారిద్దరు తిని అక్కడ ఆ పరీక్షలు విఫలమయ్యారు. ఆ పరీక్షలు విఫలమైన సంగతి అబ్రహాం గారికి గుర్తు ఉండబట్టే అనుకుంటున్నానండి నేనైతే. ఆ గుర్తు ఉండని సంగతి తెలుసుకొని ఈ పరీక్షలో నేను ఎలా అయినా గెలవాలి అనే ఒకే ఒక ఆలోచనతో అబ్రహాం గారు ముందుకు వెళ్ళాడండి. ఆయన అబ్రహాం గారు షారా గారికి తెలియకుండా ముందుకు తీసుకువెళ్ళాడండి. ఇస్సాకు గారిని తనతో పాటు తీసుకుని వెళ్ళాడండి. ఒక్కసారి 6వ వచనం నుంచి చదువుదామా? దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును పట్టుకొని పోయాను. చదవండి. వారిద్దరూ కూడి వెళ్ళి ఉండగా తన తండ్రి అయిన అబ్రహాముతో ఇక్కడ ఆపండి, నా తండ్రి అని పిలిచాను, అందుకతడు నా కుమారుడు అన్నాను. అప్పుడు అబ్రహాం గారికి తనతో పాటు వచ్చిన జనాంగాన్ని అంతా కూడా మోర్య పర్వతం కింద ఉంచామన్నాడండి. తర్వాత ఆయన మాత్రం తన కొడుకుని తీసుకొని కట్టెలు తల మీద పెట్టుకుని పదనాయన అన్నాడండి. తల మీద పెట్టుకుని వెళుతూ ఉండగా మధ్యలో ఆయనకి అబ్రహాం గారికి కుమారుడికి ఒక సందేహం వస్తుందండి. తండ్రి, నీ చేతిలో నిప్పు కర్ర ఉంది, చేతికిలో నిప్పు కర్ర ఉంది, కత్తి ఉంది, నా తలపైన కట్టెలు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడ ఉంది తండ్రి అని అంటాడు. ఆయన ఆ మాటకి తండ్రిగా ఉన్న స్థానంలో ఉన్నవారు ఆలోచించండి ఒక్కసారి. తన కుమారు ఆ మాట అంటుంటే గొర్రె పిల్లలు నువ్వేరా అని చెప్పడానికి ఆయనకి ఎంత బాధపడి ఉంటాడో. తన కన్నీళ్లలో నుంచి చెప్పుకోలేక ఆయన తండ్రియే చూసుకున్నాను, నువ్వు పదనాయన అంటాడండి. కట్టెలన్నీ పేరుస్తాడండి. పేర్చిన తర్వాత ఇస్సాకు గారిని కూడా చేతులు కట్టేస్తాడండి. ఇస్సాకు గారిని చేతులు కట్టేసి ఆయన పడుకోబెడతాడండి. ఆ కట్టెల మీద పడుకోబెట్టగానే కత్తి పైకి ఎంచుతాడండి. దించగానే ఇస్సాకు గారి తల తెగి అవతల పడాలి. కానీ ఆయన అదే భయంతో వణుకుతూ తల పైన తన చేతిలో ఉన్న కత్తిని పైకెత్తుతాడండి. ఎత్తగానే ఒక్కసారికి అక్కడ దేవుడు వచ్చేసాడండి రిజల్ట్ చెప్పడానికి. అయ్యా, ఇక్కడ ఒక మాట చదవండి. 9 యెహోవా దూత అబ్రహాం నుండి పరలోకం నుండి అబ్రహామా అని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అని చెప్తున్నాడండి. తర్వాత అతని నేనేమీ చేయకము. అక్కడ రిజల్ట్ చెప్పేస్తున్నాడండి. ఏమని చెప్పాడంటే, అక్కడ ఆయన విశ్వాసులకు విజేతగా ఎలా నిలబడ్డాడో చూడండి. నీకు ఒక్కగానే ఉన్న ఒక్క కుమారుడిని, నీకు ఒక్కగానే ఉన్న ఒక్క కుమారుడిని, నీకు ఒక్కగానే యొక్క కుమారుణ్ణి ఇవ్వడానికైనా నాకు ఇవ్వడానికి వెనుదీయక లేదు గనక నీ విశ్వాసమును మెచ్చాను అని ఆయనని ఎంతగానో గొప్పగా ఆయన్ని ప్రకటించాడండి. అందుకే ఆయన విశ్వాస విజేతగా ఎవరు నిలబడ్డారండి? అబ్రహాం గారు నిలబడ్డారండి. విశ్వాస విజేత అంటే ఏదో గొప్ప గొప్ప కార్యాలు కాదండి. ఆయన ఏ క్షణంలో, ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో, ఇక్కడ మనం కూర్చున్న వారం ఇట్లా మనం మాట్లాడుకుంటాం కానివ్వండి అబ్రహాం గారి గురించి, ఆ పరిస్థితుల్లో గ్రహిస్తే చాలదండి. అక్కడ ఆయన ఉన్న పరిస్థితిలో మీరు ఉండాలండి. ఆ మీరుండి అనుభవిస్తే గానీ ఆ యొక్క బాధ అనేది తెలియదండి. ఆయన కళ్ళలో ఎంత ఆనందపడి ఉంటాడండి దేవుడు ఆ మాట అనగానే. అందుకే ఆయన విశ్వాస విజేత ఎవరయ్యా అంటే అబ్రహాం గారిని చూపించవచ్చండి. అబ్రహాం గారే కాదండి, ఇక్కడ మన పాత నిబంధనలు అబ్రహాం గారిని ఛాయగా చూపించాడండి. ఒక్క మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త
3వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం దాకా చదవాలి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును. తర్వాత ఇదిగో ఆకాశము తెరవబడెను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నానని. చాలండి, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరని చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు, మన పరమ తండ్రి ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభువునందు ఎంతగానో ఆనందిస్తున్నాడని చెప్తున్నాడు అక్కడ. సరే, ఇంకొక వచనంలోకి వెళ్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకొని చాలు. ఆయన తన దాసుని స్వరూపంగా వచ్చాడంటండి. ఎక్కడి నుంచి వచ్చాడండి? తన తండ్రి భాగ్యాన్ని, తనతో పాటు సమానమైన హోదాని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మరియ గారి ద్వారా ఆయన బయటకు వచ్చే సమయంలో ఆయనకి స్థలమైనది కూడా లేదండి. ఆయన భూమి మీద వచ్చే సమయంలో స్థలమైనది కూడా లేదు ఆయనకి. అంత దీన స్థితిలో నుంచి వచ్చాడండి. ఇప్పుడు ధనికులు ఉంటారు, ఐశ్వర్యవంతులు ఉంటారు, వాళ్ళందరూ కూడా పైనుంచి ఇప్పుడు ఒక ఆస్తులు సంపాదించిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళు మొదటి స్థితి నుంచి నువ్వు రా అంటే వాళ్ళు ఎవరైనా పని చేస్తారండి? ఎవరు చేయరు కదండి. ఎవరైనా సరే మరలా నువ్వు మొదటి నుంచి మొదలు పెట్టిన ఆయన అంటే ఏ ఒక్కరు కూడా మొదలు పెట్టరు. కానీ అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన తన ప్రియ కుమారుణ్ణి సైతం ఇక్కడికి పంపించాడు. అబ్రహాం గారికి ఎంత ప్రేమంగా ఉన్నాడో ఇస్సాకు గారు అంతే ప్రియంగా ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? తన ప్రియ కుమారుడు. ఆయన ఆ హోదాని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడండి. ఇక్కడికి వచ్చి తన స్థితి ఎలా ఉందంటే, ఒక పక్క తన శరీర స్థితి ఆయన రోజు రోజు ఎదుగుతూ ఉండగా, ఒక పక్క ఆయన వాక్యాన్ని సాగిద్దామని బయలుదేరినప్పుడు అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఈయనేమంటారంటే దెయ్యం పట్టినవాడు అని నిందలు వేస్తారండి. ఓ పక్క మరి ఒక సందర్భంలో తల్లిన మరియు ఆయనతో పాటు తన తోటి సహోదరులు అందరూ వచ్చి నా యేసు ప్రభు వారిని ఒక మాట అంటారండి. ఏమనంటారంటే ఒకటే మాట, ఈయన పిచ్చి పట్టింది అంటారండి. ఆ మాటకి ఆయన చాలా బాధపడతాడండి. అయినా వీరందరి మాట ఆయన లెక్క చేయలేదండి. ఒకటే కలిగి ఉన్నాడండి. మీరు ఇందాక చదివి ఉంటారు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏం కలిగి ఉన్నాడు? అక్కడ నిరీక్షణతో పాటు ఓర్పును కలిగి ఉన్నాడు. ఆ ఓర్పు, ఆ సహనంతో కలిగినటువంటిది ఆయనది గుణం. ఓ పక్క మళ్ళా ఇంకెవరు వస్తారంటే అపవాది వస్తాడండి. ఆయన అపవాది వచ్చి ఏమని శోధిస్తాడు? నువ్వు నిజమైన ప్రియ కుమారుడు అయితే, ఆ మాట ఎలా ఉంటుందండి? ఇప్పుడు నేను నా తండ్రి కుమారుణ్ణే అన్న మాట నువ్వు నిజమైన ఆ కుమారుడేనా అంటే మనకి రక్తం మరిగిపోయింది కదా. ఆయనకి కూడా మరగలేదండి. ఆయన ఏమని సహించాడంటే ఒకటే సహించాడు, ఓర్పు సహించాడు. ఓర్పు సహనంతో కలిగి ఒక పక్క తల్లి దూషించిన, ఒక పక్క శాస్త్రులు పరిచర్యలు నిందించిన, ఒక పక్క ఎందరూ అవమానపరిచిన, ఒక పక్క అపవాదించి శోధించిన, ఆయన పట్టు విడవలేదండి. పట్టు విడవకుండా ఆఖరి క్షణం వరకు, ఆయన రక్తం చిందేంత వరకు ఆయనలో ఒకటే పోరాటం కనబడిందండి. ఆయన పోరాటం ఏంటిదంటే అండి, విశ్వాసములో విజేతగా నిలబడ్డాడండి. ఆ విశ్వాస విజేతగా నిలబడాలని ఎంత ప్రయత్నించాడంటే మీరు చూస్తూనే ఉండవచ్చు.
ఓ పక్క భటులు ఆయన్ని కొట్టి ముసుగు వేసి కొడతారండి. ఎవరు కొట్టారు అని ఆయన్ని హేళన చేస్తారు, అపహేళన చేస్తారు, ఎంతగానో నిందిస్తారు. ఆయన ఒక నోటి మాట చేత వాళ్ళందరినీ ఏదైనా చేయొచ్చు, కానీ అవన్నీ సహనం కలిగాడు, నిరీక్షణ కలిగించుకున్నాడు, ఓర్పుని సహించాడు. ఇవన్నీ ఆయనలో కనబరిచి ఈ రోజున విశ్వాస విజేతగా నిలబడ్డాడండి. విశ్వాస విజేతగా నిలబడాలంటే విశ్వాస పరీక్షలో మన ముందు యేసుక్రీస్తు వారిని మాదిరిగా ఉంచాడండి. ఆ విశ్వాస విజేతగా మారాలని మీ అందరికి యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లించు ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉన్నతమైన ఘనమైన ప్రేమ కలిగిన పాదములకు యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులను తెలియచున్నాను ప్రభువా. అయ్యా, మా ముందర నాయన అబ్రహాము గారిని ఆయన ఛాయగా చూపించారు. ఇక్కడేమో నిజ జీవితంలో ప్రభువా యేసుక్రీస్తు వారి ప్రభువుని నాయన మాదిరిగా చూపించారు. అయ్యా, ఆయన పొందిన నిరీక్షణ, ఆయన పొందిన విశ్వాస విజేత లక్షణాలు నాయన మాలో కలిగి ఉండులాగన మేమందరం నాయన నీ నిత్య జీవంలో నాయన మేము చేరులాగన విశ్వాస జీవితంలో విజేతగా నిలబడాలని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనల్ని సమర్పిస్తున్నాను తండ్రి.